హాయ్ అండి. నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను. అంటే ఇది ఎప్పటి నుంచో అలాగా పెండింగ్ ఉంచాను, టైం కుదరక. దీన్ని కుడదాము అని చెప్పేసి నేను ఎస్టర్డే స్టార్ట్ చేశాను. ఇది హ్యాండ్స్కి సిల్వర్ టైప్లో ఒక ఫ్లవరింగ్ లాగా వచ్చింది కదా, దానికి గ్రీన్ కలర్లో పైపింగ్ ఇస్తే బాగుండిద్ది అనిపించింది నాకు. అందుకోసం అని చెప్పేసి పైపింగ్ అంటే బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా జస్ట్ పైప్ లైన్ వరకు కనపడేలాగా, క్లాత్ కనపడకుండా వేసుకుందామని నేను ఇది హ్యాండ్స్కి స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే ఒకేసారి పైపింగ్ ప్లస్ లైనింగ్ క్లాత్ కూడా ఎట్ ఏ టైం కుట్టుకోవచ్చు, కానీ నీట్గా అనిపించదేమో అపియరెన్స్. చెక్ చేసుకుంటా కుడదామని చెప్పేసి ఫస్ట్ పైపింగ్ లైన్ కుట్టేశాను. తర్వాత దాని మీదే లైనింగ్ పాయింట్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉంది. దాన్ని రివర్స్లో పెట్టేసుకొని, నేను వీడియో సరిగా ప్రాపర్గా తీయలేదు, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఏంటి అనేది క్లియర్గా. ఫస్ట్ పైపింగ్ది కుట్టాను కదా, తర్వాత లైనింగ్ కూడా కుట్టి రివర్స్ చేసేసి నీట్గా ఇట్లా సిల్వర్ డాట్స్ ఉన్న దానికి గ్రీన్ కలర్ పైపింగ్ లైన్కి మధ్యలో కొంచెం కలర్ ప్లెయిన్ ఉంది కదా, దాని మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత నీట్గా ఉందో. అది సిల్వర్ ఫ్లవరింగ్ ఒకటే ఉంటే ఇంత లుక్ వచ్చి ఉండేది కాదు. గ్రీన్ కలర్ పైపింగ్ యాడ్ చేయడం వల్ల చాలా అమేజింగ్ అనిపించింది. చాలా బాగుంది. సేమ్ అలానే నేను హ్యాండ్స్కి పెట్టిన తర్వాత నెక్ డిజైన్కి కూడా నేను యూస్ చేశాను. ఇది చూడండి, నెక్ అంటే ఇది ఫుల్ వీడియో నేను షేర్ చేయట్లేదు, జస్ట్ పైపింగ్ లైన్ అనేది నేను ఎలా యాడ్ చేసుకున్నాను అని చెప్పేసి మాత్రమే తీసాను. ఇది నెక్ పార్ట్ కూడా నేను పైపింగ్ అనేది యాడ్ చేశాను. ఈ మిడిల్ అంటే తెలుసు కదండి, కంప్యూటర్ వర్క్ చేసుకునే బ్లౌజ్ లైనింగ్ కుట్టేటప్పుడు ఫస్ట్ దాన్ని లైనింగ్ మొత్తం పేస్ట్ చేసుకొని నెక్ పార్ట్ కట్ చేసుకోకుండా మిడిల్లో అట్లా సెంటర్ పాయింట్ని కార్నర్ చేసుకొని దాని మీద కుట్టేసుకోవాలి. తర్వాత ఇట్లా ఫస్ట్ నేను పైపింగ్ విత్ లైనింగ్ రెండు కలిపి కుట్టుకున్నానండి. ఇక్కడ మాత్రం ఒకసారి కుట్టేసేసాను. మీకు కనుక ఇది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.